క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య కాలములోని 8వ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం. ఈ మధ్య మనము చాలా వీడియో రిలీజియస్ సాంగ్స్ వింటూ ఉన్నాం. కొంతమంది సువార్త బోధకులు స్వంతగా కొన్ని పాటలను రూపొందిస్తూ మరి వాటిని బయటకు వాట్సాప్ మిగతా మాధ్యమాల ద్వారా పంపిస్తూ ఉన్నారు. ఈ మధ్య నేను ఆలకించినటువంటి ఒక వీడియో పాట, ఆ పాట టైటిల్ని ఆ పాట పాడినటువంటి వ్యక్తి ఈ విధంగా తెలియజేశాడు: Some people carry the gospel and some others carry the gossip. కొంతమంది సువార్తను మోసుకెళ్తే కొంతమందేమో ఇతరుల గురించినటువంటి విషయాలు మోసుకొని వెళ్తారు అనేటువంటి ఆ భావము ఆ పాటలో ఉంది. ఆ పాటలో ఆ గాయకుడు చక్కటి విషయాన్ని తెలియజేస్తాడు. ఆ యొక్క పాట ఒక సువార్త బోధకురాలి గురించినటువంటి పాట. బహుశా అది ఊహించుకొని రాసినటువంటి పాట అయి ఉండొచ్చు. అయితే ఆ పాటలోన ఒక సువార్తీకురాలి గురించి ఈ విధంగా చెప్పబడింది. ఆమె చాలామందితో చాలా చక్కగా మాట్లాడుతూ వాళ్ళ కష్టసుఖాలన్నీ కూడాను తెలుసుకుంటూ ఆదివారము ప్రసంగం సమయంలోన వారి పేర్లతో సహా వారి యొక్క బలహీనతలు, వారి యొక్క కష్టాలు అన్నీ కూడా చెప్పేస్తూ ఉండేదట. ఇలా ఆమె యొక్క ప్రసంగాలు ఆలకిస్తున్నటువంటి వారందరూ కూడా భయపడిపోతూ ఉండేవారు. అయితే ఆఖరికి తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈమె వాళ్ళ యొక్క తప్పిదాలు, బలహీనతలు బయటకు తెలియజేస్తూ తనలో ఉండేటువంటి ఒక తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ యొక్క తప్పిదం ఏమిటి అంటే, ఆమెకు జలసా చేయడం చాలా ఇష్టం, పబ్స్కు వెళ్ళడం చాలా ఇష్టం. అలా ఒకసారి ఒక పబ్లో ఆమె దొరికిపోతే ఆమెను జైలుకు తీసుకొని వెళ్ళడం అనేటువంటిది ఆఖరుగా కనిపిస్తుంది ఆ యొక్క పాటలో. ఈ పాట ఆలకిస్తున్నప్పుడు, ఆ పాటను చూస్తున్నప్పుడు నాకు ఈరోజు యేసు ప్రభు చెప్పినటువంటి ఒక వాక్యం బాగా గుర్తుకొస్తుంది. లూకా శుభవార్త 6వ అధ్యాయం 41వ వచనంలో ప్రభు చెప్పినటువంటి మాట: నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేళ. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో, సోదరా, నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? యేసు ప్రభు ఈ విధంగా మనల్నందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మన కంటిలో దూలాన్ని గమనించకుండా ఇతరుల కంటిలో ఉండేటువంటి చిన్న నలుసును మనం వ్రేలెత్తి చూపడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా విలువైనటువంటి సందేశం ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు అందిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనము మన మనసులో పెట్టుకొని ధ్యానిస్తే అనేకమైనటువంటి విషయాలు మనకు బోధపడుతూ ఉంటాయి. అందులో కొన్నింటిని మనము ఈరోజు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము ఇతరులకు ధర్మసూత్రాలను వల్లిస్తాం, కానీ ఆ ధర్మసూత్రాల అవసరం మనకే ఉంది అని మరిచిపోతూ ఉంటాం. మనం ఇతరుల యొక్క చిన్న చిన్న తప్పిదాలను పెద్దవిగా చూపిస్తాం. వాస్తవానికి ఘోరమైనటువంటి మన తప్పిదాలను కప్పిపుచ్చుకుంటూ ఉంటాం.
మనము వేరే వారికి మేము చాలా గొప్పవాళ్ళం అనేటువంటి విధంగా నటిస్తాం. మనలో ఉండేటువంటి తప్పిదాలను ఇతరులకు ఆపాదించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియులగు సహోదరి సహోదరులారా, ఇలాంటి ప్రవర్తనకు యేసు ప్రభు పెట్టినటువంటి పేరు కపట వేషధారి. ఇంగ్లీష్లో హిపోక్రిట్ అని ఆ మాటను పిలుస్తారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, గ్రీకు భాషలో ఈ హిపోక్రిట్ అనేటువంటి ఆ పదానికి అర్థం ఏమిటి అంటే యాక్టర్ లేక నటుడు, నటి అని అర్థం. ఒక నటుడు, ఒక నటి ఏం చేస్తారు అంటే తమ ముఖానికి మాస్క్ వేసుకుంటారు. తమ అసలు రూపం కనిపించకుండా మేకప్ వేసుకుంటారు. అలా వేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క అసలు రూపం ఏమిటో మనకు తెలియదు. వాళ్ళు అక్కడ నటిస్తారు. ప్రభువు నటనా జీవితాన్ని మరి తోలనాడుతున్నట్లుగా ఆ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే కపట వేషధారులుగా ఉంటారో వారు నిజాయితీ లేనటువంటి వ్యక్తులు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే కపట వేషధారులో వారు తమను తాము అంగీకరించుకోలేనటువంటి వ్యక్తులు అనే విషయం మనకు చాలా స్పష్టంగా బోధపడుతుంది. ఎవరైతే కపట వేషధారులో వారు పశ్చాత్తాపానికి, పరితాపానికి తమ జీవితంలో స్థానం ఇవ్వలేనటువంటి వ్యక్తులు అని మనకు తెలుస్తూ ఉంది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఎవరైతే కపట వేషధారులో వారు దేవునికి తమ జీవితంలో స్థానము ఇవ్వలేనటువంటి వ్యక్తులు, ఇవ్వని వ్యక్తులు అని మనకు చాలా స్పష్టంగా తేటతెల్లం అవుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రభువు కపట వేషధారులను గురించి చాలా గట్టి పదజాలంతో విమర్శించడం మనం చూస్తాం. అటువంటి వారిని ప్రభువు సున్నము కొట్టిన సమాధులు అని ఒక సందర్భంలో చెప్పడం మనము సువార్తల్లో ఆలకిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ సువార్త పఠనాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనందరికీ కూడా తెలియజేసేటువంటి విషయం, మనకిచ్చేటువంటి సందేశం ఏమిటి అంటే కపట వేషధారణకు మన జీవితంలో స్థానం ఉండకూడదు. నిజాయితీ జీవితాలను మనము జీవించాలి. అటువంటి జీవితాలను ప్రభువు అభినందిస్తారు, అటువంటి జీవితాలను ప్రభువు మెచ్చుకుంటారు అనేటువంటి సందేశాన్ని మన మనసులో ఈరోజు నిలుపుకోవడానికి ప్రయాసపడదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవ సందేశం ఈనాటి సువార్త నుండి మనకు వచ్చేటువంటిది ఏమిటి అంటే ప్రభు తన శిష్యులతో ఈ విధంగా అంటారు. లూకా శుభవార్త 6వ అధ్యాయం 40వ వచనంలో, శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు, సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును అని. ఈరోజు యేసు ప్రభువుని మన గురువుగా మన ముందుంచుకొని మనము ఆయన శిష్యులము అని భావిస్తే, విశ్వసిస్తే, ప్రకటించుకుంటూ ఉంటే మనము ఆయన వలె ఉండాలట. ఎవరైతే యేసు ప్రభు శిష్యులు, యేసు ప్రభు యొక్క అనుచరులు అని చెప్పుకుంటారో వాళ్ళు ఆయనలా ఉండడానికి కనీసం ప్రయత్నం చేయాలట. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువుని యథాతథంగా అనుసరించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. మరి
కనీసం కొన్ని సందర్భాలలోనైనా సరే యేసు ప్రభువుని మనము అనుసరించడానికి ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉండాలి. యేసు ప్రభు పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణుడైనటువంటి వ్యక్తిని మనము బలహీనులమైనటువంటి వాళ్ళము నిజానికి సంపూర్ణంగా అనుకరించలేము లేదా అనుసరించలేము. కానీ మనము మన ప్రయత్నాన్ని మనం చేయాలి. అయితే యేసు ప్రభువు నుండి ఎన్నో విషయాలు మనం నేర్చుకొని ఆయనను మనం అనుసరించగలం. ఈరోజు ఒకే ఒక విషయాన్ని మీ ముందు చెప్పడానికి నేను సాహసిస్తూ ఉన్నాను. అదేమిటి అంటే యేసు ప్రభు యొక్క జాలి గుణాన్ని మనము అనుకరించాలి. యేసు ప్రభు యొక్క మాటలలోనూ యేసు ప్రభు యొక్క అనేక అద్భుతాల్లోనూ ఆయన యొక్క జాలి హృదయం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. ఉదాహరణకు కుష్ఠరోగికి స్వస్థతనిచ్చేటువంటి ఘట్టం తీసుకోండి, లేదా ఆకలితో ఉన్న 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చినటువంటి ఘట్టం తీసుకోండి, లేదా నాయీను గ్రామ వితంతువు యొక్క ఏకైక కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుడిని తిరిగి లేపడం అనేటువంటి ఘట్టం తీసుకోండి, లేదా వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఆ స్త్రీని రక్షించి మరలా తన ఇంటికి పంపించినటువంటి ఘట్టం తీసుకోండి. ఏ ఘట్టాన్ని మనం చూసినా అందులో యేసు ప్రభు యొక్క జాలి హృదయం, యేసు ప్రభు యొక్క కనికరం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. మనము ఆ ప్రభు యొక్క శిష్యులంగా ఉంటే ఇదిగో మనము అనుసరించడానికి ప్రభు మన ముందుంచుతున్నటువంటి ఒక మార్గం. జాలి హృదయం కలిగి జీవించండి, కనికరముతో మీరు జీవించండి. ఎవరైనా కష్టంలో ఉంటే ఆదుకునేటువంటి మనస్సు కలవారై ఉండండి. స్పందించే హృదయం మీకు ఉంటే మీరు నా శిష్యులు అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి సందేశం, మనము ఆయనను అనుసరించాలి, ఆయనను అనుకరించడానికి ప్రయత్నం చేయాలి. మరి ఆయనను అనుసరించేటువంటి అనేక విధానాలలో ఒకటి, ఆయనలాగనే మనము కూడా జాలి హృదయం కలిగి ఉండాలి. మన చేతనైనంత సహాయాన్ని ఇతరులకు అందించేటువంటి ఆ మనస్సును కలిగినటువంటి వాళ్ళమై ఉండాలి. అటువంటి మనస్సుతో జీవించే వారిని ప్రభు చాలా అధికంగా దీవిస్తారు అనేటువంటి విషయం మన మనసులో ఈరోజు పదిలంగా ఉంచుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి సందేశం ఈనాటి సువార్త పఠనంలోనూ మరియు మొదటి పఠనంలోనూ కూడా మనకు వస్తూ ఉంది. అదేమిటి అంటే ప్రభు ఈ విధంగా అంటారు. లూకా శుభవార్త 6వ అధ్యాయం 45వ వచనంలోని 2వ భాగం, ఏలయనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెడలును. హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెడలును అని. ఈరోజు మనము మొదటి పఠనాన్ని సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం నుండి ఆలకించాం. అయితే ఆ సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 27వ అధ్యాయంలో 4వ వచనం నుండి మనము వాక్యాలను చూస్తే ఈ విధంగా వ్రాయబడింది. అందులో 6వ వచనంలోని 2వ భాగాన్ని మాత్రమే ఇప్పుడు ఒకసారి మీ ముందు ఉంచుతాను. అట్లే నరుని మాటల తీరును బట్టి అతని శీలమును గుర్తింపవచ్చును. నరుని మాటల తీరుని బట్టి అతని యొక్క శీలమును గుర్తింపవచ్చు అని అక్కడ వ్రాయబడి ఉంది.
నరుని సంభాషణమే అతనికి పరీక్ష అని కూడా వ్రాయబడి ఉంది ప్రియా సహోదరి సహోదరులారా. ఈరోజు మన మాటలు మనము ఎలాంటి వాళ్ళమో ఇతరులకు తెలియజేస్తుంది అనే విషయాన్ని మనము గుర్తించాలి. మన మాటల ద్వారా మనము ఎలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళమో ఇతరులకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. అయితే కొన్నిసార్లు మన మాటలలో కూడా వేషధారణ ఉండవచ్చు. మనము బయటకు ఒకలా మాట్లాడచ్చు, మన హృదయంలో ఇంకొక భావం ఉండవచ్చు. అలా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మన యొక్క మాటల తీరును బట్టి, మన మాటలను బట్టి కూడా మనము ఎలాంటి వాళ్ళమో చాలా స్పష్టంగా ఇతరులకు అర్థమవుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఈరోజు మన మాటలలో ఉండేటువంటి 2 అవలక్షణాలను గురించి నేను మీకు తెలియజేయాలి అని అనుకుంటూ ఉన్నాను. ఆ రెండింటిలో మొదటి దానిని ఇంగ్లీష్లో కలుమ్నీ అని అంటారు. కలుమ్నీ అంటే కొండెము లేదా అపవాదము అని అర్థం. ఈ కొండెము లేదా అపవాదము లేదా కలుమ్నీ అనేటువంటి ఆ మాటకు ఇంగ్లీష్లో ఈ విధంగా నిర్వచనం చెప్తూ ఉంటారు. మేకింగ్ ఫాల్స్ అండ్ డిఫమేటరీ స్టేట్మెంట్స్ అబౌట్ సమ్వన్ టు డ్యామేజ్ దేర్ రెప్యుటేషన్. తెలుగులో మనము దానిని అనువాదించుకోవాలి అంటే ఈ విధంగా ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. ఒకరి గురించి తప్పుడు లేదా అప్రతిష్టకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి వారికున్న మంచి పేరును చెడగొట్టడమే అపవాదం లేదా కలుమ్నీ అని మనం చెప్పుకోవచ్చు. బైబిల్లో కొన్ని మాటలు ఈ కొండెములు చెప్పడం గురించి ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా. అందులో ఒకటి కీర్తనల గ్రంథము 15వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా మనకు చెప్పబడింది. దేవుని యొక్క పర్వతము మీద నివసించటానికి ఎవరికి యోగ్యత ఉండదు అని అంటే ఎవరైతే కొండెములు చెప్తారో, ఎవరైతే అపవాదము చెప్తారో అటువంటి వారికి దేవుని పవిత్ర పర్వతము మీద నిలబడేటువంటి అర్హత ఉండదు అని ఆ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథం 21వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. కొండెములు చెప్పువాడు తన పేరును తాను చెడగొట్టుకొనును, ఇరుగు పొరుగువారు అతనిని అసహ్యించుకొందురు అని. మన పరిశుద్ధ పాపుగారు ఫ్రాన్సిస్ పాపుగారు ఈ కొండెములు చెప్పడం లేదా కలుమ్నీ అనేటువంటి ఆ విషయం గురించి ఒకసారి చెప్పడం జరిగింది ప్రియా సహోదరి సహోదరులారా. ఆయన ఈ యొక్క అవలక్షణం గురించి చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో చెప్పి అది ఎంతటి ఘోరమైనటువంటి విషయమో తెలియజేయడం జరిగింది. ఆ మాటలను ఒకసారి మీ ముందు ఉంచాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. కలుమ్నీ అనేటువంటి దానిని ఈ పరిశుద్ధ పాపుగారు ఒక సైతాను క్రియతో పోలుస్తూ ఉన్నారు. ఆయన ఈ విధంగా అంటారు, calumny aims to destroy the work of God, and calumny comes from a very evil thing. It is born of hatred, and hate is the work of Satan. Calumny uses lies to get ahead.
ప్రియ సహోదరి సహోదరులారా, ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క ఈ మాటలను మనము ఒకసారి తెలుగులోకి అనువదించుకుంటే ఇలా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అపవాదము దేవుని యొక్క పనిని ధ్వంసం చేయును. అది ద్వేషము నుండి పుడుతుంది. ద్వేషము సాతాను పని. అపవాదము అబద్ధాలను వినియోగించుకుంటుంది. పరిశుద్ధ పాపుగారు చెప్తారు, ఎక్కడైతే అపవాదం ఉందో అక్కడ సైతాను ఉన్నాడు అని. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. మనము కొన్ని విషయాలను, తప్పుడు విషయాలను మనము చెప్తూ ఉంటాం వేరే వారి గురించి. అప్రతిష్టకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటాం. ఇలా చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి, మనము సైతానుతో చేతులు కలుపుతూ ఉన్నాము. ఒక వ్యక్తి గురించి తప్పుడు విషయాలు మనం ప్రచారం చేస్తూ ఉంటే మనము సైతానుతో చేతులు కలుపుతూ ఉన్నాము. అంతేకాకుండా ఈ విధంగా చెప్పడం అనేటువంటిది అబద్ధాలతో కూడుకున్నటువంటి పని కాబట్టి, సైతాను అబద్ధాలు చెప్పేటువంటి వారికి తండ్రి కాబట్టి మనము సైతానును అనుసరిస్తున్నటువంటి వాళ్ళము అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును అని ప్రభు అంటే, మన మాటలు ఈ విధంగా ఉంటే వేరే వాళ్ళ గురించినటువంటి తప్పుడు సమాచారాన్ని మనము ఇక్కడ అక్కడ ప్రచారం చేస్తూ ఉంటే మన హృదయంలో సైతాను ఉంది. మన హృదయం సైతానుకు కేంద్రమైంది కనుకనే మనము ఆ విధంగా ఆ మాటలు చెప్తూ ఉన్నాం అనే విషయాన్ని మనము మరిచిపోకూడదు ప్రియ సహోదరి సహోదరులారా. కలుమ్ని లేదా అపవాదము లేదా కొండెములు చెప్పడం అనేటువంటిది మన జీవితంలో ఉండకూడదు. ఆ విధంగా సైతానుకు మన జీవితంలో స్థానం లేకుండా మనము జాగ్రత్త వహించాల్సి ఉంది అని ఈరోజు ప్రభు మనందరికీ ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక రెండవ విషయం ప్రియ సహోదరి సహోదరులారా, దీనిని మనము ఇంగ్లీష్లో గాసిప్ అని అంటాం. గాసిప్ అంటే వృధా మాటలు మాట్లాడటం. గాసిప్ అంటే ఇతరులకు సంబంధించినటువంటి రహస్యాలను వెల్లడి చేయడం. ఇది కూడా మనకు అవసరం లేనటువంటి విషయమే. ఈ పనిలో కూడా చాలామంది నిమగ్నమై జీవిస్తూ ఉంటారు. నిజానికి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గాసిప్ లేదా వృధా మాటలు మాట్లాడడం ద్వారా ఏ విధంగా మనము ఇతరులకు హాని చేస్తూ ఉన్నాము అని ఆలోచిస్తే మనము ఆ విషయాన్ని ఇలా గ్రహించవచ్చు. వేరే వారి గురించి వృధాగా మాట్లాడేటువంటి వారు అవసరం లేనటువంటి వ్యక్తులకు వేరే వారి గురించి కల్పించుకొని కావాలనుకొని వెళ్ళి చెప్తారు. వాళ్ళకి నిజానికి ఆ మాటల అవసరం లేదు. వేరే వారి గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం వారికి లేదు. అవసరం లేకపోయినా సరే మనము వెళ్ళి అనవసరంగా వారితో సంభాషణ ప్రారంభించి వేరే వారి గురించి చెప్పడం మొదలు పెడతాం. ఈ విధంగా గాసిప్ అనేటువంటిది ఒక రకంగా పాపానికి దారితీస్తూ ఉంది. అదేవిధంగా రెండో విషయం ఏమిటి అంటే, ఈ విధంగా మనము ఇతరులతో మాట్లాడుతూ ఉండేటప్పుడు ఇతరులకు సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు కావచ్చు, వారి జీవితాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే వారి యొక్క తప్పిదాలు కావచ్చు, అవన్నీ కూడా అనవసరంగా వారితో మనం చెప్తూ ఉంటాం. అలా చెప్పడంలో మనము ఇంకొంత మన స్వంత కవిత్వాన్ని కూడా జోడించి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనము ఈ గాసిప్ అనేటువంటి దాని ద్వారా పాపానికి ఒడిగడుతూ ఉన్నాం. ఆ విధంగా మనము
ఇతరుల యొక్క పేరును చెడగొట్టడం, ఇతరులకు ఉండేటువంటి ఆ మంచి పేరును మనము చెడగొట్టడం అనేటువంటిది చేస్తూ మనము పాపం మూటగట్టుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నారు, హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును అని. నీ నోటి మాట నీ యొక్క శీలాన్ని పట్టిస్తుంది అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ విషయం కూడా మన మనసులో ఉంచుకుందాం. మన మాటలు ఎలా ఉన్నాయి అని మనం పరిశీలించుకుందాం. ఒక సామెత చెప్తూ ఉంది, నీ నోటి మాట 3 ద్వారాలు దాటుకుంటూ రావాలి అని. ఆ 3 ద్వారాలు ఏమిటి అంటే, మొట్టమొదటిగా నువ్వు చెప్పేటువంటి మాట నిజమేనా, అది మొదటి ద్వారం. రెండవ ద్వారం, నువ్వు చెప్పేటువంటి మాట అవసరమేనా. మూడవ ద్వారం, నువ్వు చెప్పేటువంటి మాట ఉపయోగకరమేనా. ఈ 3 ద్వారాలు మన నోటి మాట దాటుకుంటూ వస్తే మన మాటలు మంచివై ఉంటాయి. కానీ వీటిని మనము ప్రక్కన పెట్టి మనము అనాలోచితంగా ఏవో మాటలు వేరే వారి గురించి చెప్తూ ఉంటే అది మన శీలం ఎలాంటిదో పట్టిస్తుంది. అంతేకాకుండా మనము అనవసరంగా పాపాన్ని కూడా మూటగట్టుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రభు ఇలాంటి సందేశాలతో మన దగ్గరకు వస్తూ ఉండగా మనము ఆ ప్రభు ఇచ్చే సందేశాలు మన మనసులో నిలుపుకుందాం. ఆ ప్రభు మాట ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మన జీవితాలను తన మాట ప్రకారము నడిపింతురుగాక, మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉందురుగాక. You know, it occurred to me one day that some folks carry the gospel and others carry the gossip. It happened in a little congregation Sunday night. A tiny lady in her 80s, her hair snowy white, stood up to give her prayer request, and with no guilt or shame, she requested prayer for all the sinners there, and she called them all by name. She said, let's pray that Brother Ben has strength to make some better choices than spending all his hard-earned money betting on the horses. And Sister Mary Jean's been seen at Brother Orville's house discussing choir arrangements in a very low-cut blouse. They call her Nosy, Sister Rosie, with the Bible in her hand, spreading gossip all she can. She'll meet you at the altar and she'll ask how she can pray. Then she spreads the word of what she's heard. It's the Nosy Rosie way. She said, our pastor's wife leads a life that sometimes gets so tough. When the family's gone, she's been known to take a dip of snuff. And Sister D plays the lottery, though she's never won $1. And Deacon Brown's been seen downtown with lipstick on his collar. They call her Nosy, Sister Rosie, with the Bible in her hand, spreading gossip all she can. She'll meet you at the altar and she'll ask how she can pray. Then she spreads the word of what she's heard. It's the Nosy Rosie way. Just last week, the late night news showed with great detail how the police had made a casino raid and put everyone in jail.
they showed a tiny lady in her 80s, her hair of snowy white, in a set of silver handcuffs. She was putting up a fight. And it was Nosy, yeah, Sister Rosie. Oh, she learned her lesson well while sitting in a cell. Gossip was her pastime, but she's done it for the last time. Now she knows that she was wrong. She keeps her nose where it belongs. You reap just what you sow. That's what Nosy Rosie knows.